అనగనగా కృష్ణాపురం అనే ఒక ఊరుండేది. ఆ ఊరిలో రాజయ్య అనే ఒక రైతు ఉండేవాడు. రాజయ్య చాలా మంచి మనిషి. రాజయ్యకి సోమయ్య మరియు కృష్ణయ్య అనే 2 కొడుకులు ఉన్నారు. సోమయ్య ఉట్టి బద్దగస్తుడు. కృష్ణయ్య చాలా కష్టపడే తత్వం కలవాడు. ఒరే సోమయ్య, ఈరోజు నాకు ఒంటిలో కొంచెం నలతగా ఉంది. నాతో పాటు కొంచెం పొలంకి వచ్చి సహాయం చెయ్యరా. అమ్మో నాన్నగారు, బయట ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, నేను రాలేను, నన్ను వదిలేయండి నాన్నగారు. నాన్నగారు, మీకు నీరసంగా ఉంది అంటున్నారు కదా, మీరు విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని వస్తాను. నువ్వు ఒక్కడివే చేస్తే ఎక్కువ సమయం పడుతుంది. నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి చేద్దాం. త్వరగా పూర్తి అవుతుంది. వద్దు నాన్నగారు, మీరు విశ్రాంతి తీసుకోండి. నేను ఆ పని పూర్తి చేసుకుని త్వరగా వచ్చేస్తాను. అలా అని పొలానికి కృష్ణయ్య బయలుదేరుతాడు. సోమయ్య మాత్రం ఏ పని చెప్పినా ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటాడు. అలా రోజులు గడిచే కొద్దీ రాజయ్య మరణిస్తాడు. ఒకరోజు కృష్ణయ్య సోమయ్యతో ఇలా అంటాడు. అన్నయ్య, నాన్న చనిపోయి అప్పుడే 1 రోజులు పూర్తి కావస్తుంది. నేను ఒక్కడనే చేస్తూ ఉంటే పొలం పని నాకు కొంచెం కష్టంగా ఉంది. నువ్వు కూడా రేపు పొలం వచ్చి నాకు సహాయం చెయ్యన్నయ్య. చూడు కృష్ణయ్య, నేను రేపు చిన్న పని మీద పట్టణం వెళ్తున్నా. ఇల్లుండి నుండి తప్పకుండా వస్తాను. అలా ఎన్ని రోజులు గడిచినా సోమయ్య మాత్రం పొలానికి వచ్చేవాడు కాదు. ఎప్పుడు అడిగినా ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునేవాడు. అన్నయ్య గురించి తెలిసిన కృష్ణయ్య తాను ఒక్కడే పొలం పని మొత్తం చేసుకునేవాడు. అలా పూర్తిగా 1 సంవత్సరం పూర్తవుతుంది. కానీ సోమయ్యలో ఎటువంటి మార్పు ఉండదు. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరి పెద్ద రాఘవయ్య కృష్ణయ్య పొలం వైపుగా వస్తాడు. ఏంటి కృష్ణయ్య, చీకటి పడుతున్నా ఇంకా ఒంటరిగా ఒక్కడివే కష్టపడుతున్నావు? ఎవరినైనా సహాయం తెచ్చుకోలేకపోయావు? మీకు తెలియనిదేముందయ్యా, మా నాన్న ఉన్నప్పుడు ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. ఆయన పోయాక నేను ఒక్కడనే చేయాల్సి వస్తుంది. అదేంటి, మీ అన్నయ్య సోమయ్య నీకు సహాయం చేయడా? ఏం చెప్పమంటారు అయ్యా, మా అన్నయ్యకి బద్ధకం ఎక్కువ. మా తండ్రి చనిపోయి 1 సంవత్సరం పూర్తయినది. నేను ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు. ఇంకా నేను అడగడం కూడా మానేశాను. ఇదంతా విన్న రాఘవయ్యకి విషయం పూర్తిగా అర్థమవుతుంది. సరే కృష్ణయ్య, నీ సమస్య నాకు అర్థమైంది. సోమయ్యని వెంట పెట్టుకొని ఒకసారి ఉదయం మా ఇంటికి రండి అని చెప్పి అక్కడి నుండి బయలుదేరతాడు. ఉదయం కృష్ణయ్య సోమయ్యని వెంట పెట్టుకుని గ్రామ పెద్ద ఇంటికి వెళ్తాడు. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు. ఎవరు? ఉండండి, వస్తున్నా. అయ్యా, మీరు చెప్పినట్టు మా అన్నయ్య సోమయ్యని తీసుకుని వచ్చాను. ఇంతకీ మమ్మల్ని ఎందుకు రమ్మన్నట్టు? అది ఏమీ లేదు కృష్ణయ్య, మీకు కొంచెం పొలం ఉంది కదా, అది నేను కొందామని అనుకుంటున్నా. ఇప్పుడు ఉన్న ధర కన్నా అధిక ధర ఇస్తాలే, మీరేమంటారు? క్షమించండి రాఘవయ్య గారు, అది మా నాన్నగారు ఇచ్చిన భూమి. మీరు ఎంత అధిక మొత్తంగా డబ్బులు ఇచ్చినా ఆ భూమి నేను అమ్మలేను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరతాడు కృష్ణయ్య. అధిక మొత్తంలో డబ్బులు అనేసరికి సోమయ్య అక్కడే నుంచొని ఆలోచించడం మొదలు పెడతాడు. ఇంతలో రాఘవయ్య భార్య లోపలికి రమ్మని పిలుస్తుంది. ఏమండి, ఒకసారి లోపలికి రండి, మీతో మాట్లాడాలి. అలా సీత పిలిచేసరికి లోపలికి వెళ్తాడు రాఘవయ్య. లోపలి నుండి రాఘవయ్య భార్య మాటలు వినిపిస్తాయి సోమయ్యకి. ఆ మాటలు ఏమీ అర్థం కాక కిటికీ వద్దకు వెళ్ళి వినడం మొదలు పెడతాడు. ఏమండి, ఎంత ధర ఇచ్చైనా ఆ పొలం మీరు కొనేయండి. నాకు ఒక స్వామీజీ ఆ పొలంలో నిధి ఉందని చెప్పాడు. ఆ పొలం మనం కొని బాగా దున్నితే మనకు బోలెడు నిధి దొరుకుతుంది. కాబట్టి మీరు ఎంతైనా చెల్లించి
ఆ పొలం కొనేయండి. ఆ మాటలు మొత్తం చాటుగా వింటున్న సోమయ్యకి మనసులో ఆశ కలుగుతుంది. మనసులో ఇలా అనుకుంటాడు, నా పొలంలో నిదా? అది కనుక నాకు దొరికితే జీవితంలో నేను ఇంకా ఏ పని చేయవలసిన అవసరమే లేదు. వెంటనే రేపు నా పొలం దున్ని ఆ నిధి వెతకాలి. అలా అనుకొని అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతాడు సోమయ్య. ఇంటికి వెళ్ళాక కృష్ణయ్యతో ఇలా అంటాడు, అరే కృష్ణయ్య, ఈ రాఘవయ్య ఇన్ని రోజులు మంచివాడని అనుకున్నాం కానీ ఇప్పుడు మన పొలమే అమ్మేయమంటున్నాడు. నేను గట్టిగా రాఘవయ్యకి చెప్పి వచ్చా మన పొలం అమ్మడం కుదరదని. అప్పటికే నువ్వు వెళ్ళిపోయావు. అలా అని సోమయ్య కృష్ణయ్యతో అంటాడు. మంచి పని చేసావు అన్నయ్య. మనమే మన పొలం సేద్యం చేసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో అమ్మవద్దు. అవును కృష్ణయ్య, నేను కూడా రేపటి నుండి నీకు సహాయం చేద్దామని అనుకుంటున్నాను. నువ్వు పట్టణానికి వెళ్ళి విత్తనాలు తీసుకురావాలని అన్నావుగా. రేపు ఉదయం నువ్వు వెళ్ళి తీసుకునిరా. నువ్వు వచ్చేలోపు నేను ఇక్కడ ఈ భూమిని దున్ని సాలు వేస్తాను. ఆ మాటలకి కృష్ణయ్య చాలా సంతోషపడుతూ సోమయ్యతో ఇలా అంటాడు, నువ్వు ఒక్కడివే ఎలా దున్నుతావు అన్నయ్య? నేను కూడా నీకు సహాయం చేస్తాను. రేపు పట్టణానికి వెళ్తాను. పర్వాలేదు కృష్ణయ్య, నువ్వు వెళ్ళు, ఇక్కడ నేనే చూసుకుంటా. సోమయ్య అలా అనేసరికి సరే అని అంటాడు కృష్ణయ్య. ఉదయాన్నే లేచి పట్టణానికి బయలుదేరుతాడు. అలా కృష్ణయ్య పట్టణం బయలుదేరడం చూసి నాగలి పట్టుకుని పొలం దున్నడానికి వెళ్తాడు సోమయ్య. ఈ కృష్ణయ్య వచ్చేసరికి పొలం మొత్తం దున్ని ఆ నిధి మొత్తం నా సొంతం చేసుకోవాలి. నిధి దొరికితే నేనింక జీవితాంతం కష్టపడాల్సిన అవసరమే లేదు. అలా అనుకుని సోమయ్య పొలం దున్నడం మొదలు పెడతాడు. మధ్యాహ్నానికి మొత్తం పొలం దున్ని పూర్తిగా అలసిపోతాడు. కానీ ఏమీ దొరకదు. అమ్మో, అయ్యో, ఇంక నా వల్ల కావడం లేదు. మొత్తం పొలం అంతా దున్నినా నాకు నిధి మాత్రం ఎక్కడుందో తెలియడం లేదు. కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ మొదలు పెడతాను. అలా అనుకుని కాసేపు చెట్టు కింద పడుకుంటాడు. కానీ సోమయ్యకు నిద్ర పట్టదు. అమ్మో, ఇప్పుడు నేను పడుకుంటే సాయంత్రం అవుతుంది. మళ్ళీ కృష్ణయ్య వచ్చేస్తాడు. ఈ నిధిలో మళ్ళీ వాటా కావాలి అని అంటాడు. ఇంకొకసారి మళ్ళీ దున్ని చూస్తా. అలా అనుకుని మళ్ళీ పొలాన్ని దున్నడం మొదలు పెడతాడు. సాయంత్రం అవుతుంది కానీ నిధి ఏమీ దొరకదు. ఈలోపు పట్టణం వెళ్ళిన కృష్ణయ్య విత్తనాలు తీసుకొని పొలం వద్దకు వస్తాడు. సోమయ్య పొలం దున్నడం చూసి చాలా సంతోషపడతాడు. భలే అన్నయ్య, మొత్తం పొలమంతా ఒక్కరే దున్నేశారు. చాలా కష్టపడ్డారు. ఇంకా చీకటి పడుతుంది. ఇంటికి వెళ్దాం రండి. రేపు మిగతా పని చేసుకుందాం. మీ అన్నయ్య అంటే ఏమనుకున్నావు? నువ్వు చెప్పినట్టే మొత్తం పొలం సాలు వేశాను. అలా అంటూనే మనసులో నిధి దొరకలేదు అని బాధపడుతూ ఇంటికి బయలుదేరతాడు. చూడు కృష్ణయ్య, నువ్వు రేపు ఇంటి దగ్గర ఏమైనా పని ఉంటే చూసుకో. పొలం పని మొత్తం నేనే చూసుకుంటా. అదేంటన్నయ్య, ఇద్దరం కలిసి వెళ్దాం. పని సులువుగా అవుతుంది, తొందరగా అవుతుంది. వద్దు కృష్ణయ్య, నేను పొలం పని చూసుకుంటా, నువ్వు ఇంటి దగ్గర పని చూసుకో. సోమయ్య మనసులో ఇలా అనుకుంటాడు. ఈ కృష్ణయ్యని ఎలాగైనా పొలానికి దూరంగా ఉంచి ఈలోపు ఆ నిధి ఎక్కడుందో వెతకాలి. అలా రోజు కృష్ణయ్యకి ఏదో పని చెబుతూ పొలం పని మాత్రం సోమయ్య చేసేవాడు. కృష్ణయ్యని పొలం చుట్టుపక్కలకు కూడా రానిచ్చేవాడు కాదు. చూడు కృష్ణయ్య, నువ్వు ఈరోజు పక్క ఊర్లో ఉన్న సీనయ్య గారి దుకాణానికి వెళ్ళి ఎరువులు తీసుకొనిరా. ఇక్కడ పని నేను చూసుకుంటా. సరే అన్నయ్య. అలా రోజులు గడుస్తూనే వస్తాయి కానీ నిధి మాత్రం ఎక్కడా దొరకదు. సోమయ్య ప్రవర్తనను చూసిన కృష్ణయ్యకి అనుమానం కలిగినా తన అన్న కష్టపడడం చూసి సంతోషపడతాడు. అలా 1 సంవత్సరం పూర్తవుతుంది. పంట చాలా బాగా పండుతుంది. పండి చేతికి వస్తుంది. ఆ పంటని తీసుకుని అమ్మడానికి రాఘవయ్య ఇంటికి తోలుకుపోతారు.
వీళ్ళిద్దరూ కలిసి పంటని తీసుకుని రావడం చూసిన రాఘవయ్య ఇలా అంటాడు. ఏంటి సోమయ్య, నిధి దొరికినట్టుంది? నిధి ఏంటి రాఘవయ్య గారు, ఇది మా అన్న కష్టపడి పండించే పంట, మీకు అమ్ముదామని తీసుకుని వచ్చాం. నాకు తెలుసులే కృష్ణయ్య, మీ అన్నయ్యని అడుగు, ఆ నిధి ఏంటో చెబుతాడు. అవును కృష్ణయ్య, నీ దగ్గర ఒక నిజం దాచాను. మన ఇద్దరం రాఘవయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు పొలం అమ్మమన్నారుగా, అప్పుడు నువ్వు అమ్మనని చెప్పి వెళ్ళిపోయావు. నీకు గుర్తుందా? అవును, సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చాము, నాకు గుర్తుంది. నేనప్పుడు రాఘవయ్య గారు సీతమ్మ గారు మాట్లాడుకోవడం చాటుగా విన్నాను. మన పొలంలో నిధి ఉంది అని స్వామీజీ చెప్పారు అని అమ్మగారు అయ్యగారితో చెబుతున్నప్పుడు అది నేను విన్నాను. ఆ నిధి కోసం పొలానికి నేను రానియకుండా అన్ని పనులు నేనే చేసేవాణ్ణి. ఆ నిధి దొరుకుతుందన్న ఆశతో. ఆ నిధి అయితే దొరకలేదు, కానీ నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు అర్థమైంది. నన్ను క్షమించు. పర్వాలేదు అన్నయ్య, నువ్వు పని చేయడం చూసి నాకు చాలా సంతోషం కలిగింది. నాన్నగారు కూడా ఈ విషయంలో చాలాసార్లు నాతో చెప్పి బాధపడ్డారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నా సంతోషపడతారు. అవును, రాజయ్య చాలా మంచి మనిషి, నాకు మంచి స్నేహితుడు. బతికి ఉన్నప్పుడు సోమయ్య గురించి చెప్పి చాలా బాధపడేవాడు. రాఘవయ్య గారు, నిజంగా మా పొలంలో నిధి ఉందా? ఉంది. ఇప్పుడు మీరు తీసుకువచ్చారే ఆ పంటే నిధి. కష్టపడితే మాత్రమే ఆ నిధి మీరు పొందగలరు. సోమయ్యలో మార్పు తీసుకురావాలని నేను, నా భార్య సీత అలా అబద్ధం చెప్పాం. అది నమ్మిన సోమయ్య బద్ధకం వదిలి బాగా పనిచేయడం, కష్టపడడం నేర్చుకున్నాడు. రాఘవయ్య అలా అనేసరికి రాఘవయ్యకి ధన్యవాదాలు తెలిపి అక్కడి నుండి బయలుదేరుతారు కృష్ణయ్య, సోమయ్య. అలా ఆ రోజు నుండి తన తప్పు తెలుసుకున్న సోమయ్య బద్ధకం వదిలి కష్టపడి పనిచేస్తూ ప్రతి పనిలో కృష్ణయ్యకి సహాయం చేస్తాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం కష్టపడి సంపాదించింది ఏదైనా అదే నిజమైన నిధి.